డాక్టర్ గారు, రెస్టారెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి? అంటే చాలా విచిత్రంగా ఉంది. అదే వినడానికి కూడా ఈ టర్మ్ ఏంటి, అసలు హార్ట్ అటాక్ రెస్టారెంట్లో వస్తుందా, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళడం వల్ల ఇలాంటివి అన్న వస్తాయా? అంటే రెస్టారెంట్ కానీ బార్ కానీ వెళ్ళినప్పుడు జనరల్గా సెలబ్రేషన్ కానీ ఫంక్షన్స్లో అయితే గ్రూప్స్ కలిసి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు ఆల్కహాల్ కామన్, ఎందుకంటే ఆల్కహాల్ లేనిది ఏ పార్టీ లేదనే భావనకు వచ్చేసారు. ఆల్కహాల్తో పాటు నాన్ వెజిటేరియన్ కూడా చాలా కామన్, స్నాక్స్ కానీ స్టార్టర్స్ కానీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఆల్కహాల్ ఎంత తాగుతాడనే దానికి పెద్దగా ఏమీ మెజర్మెంట్ ఏమి ఉండదండి. ఎవరి ఇష్టం వాళ్ళు ఎంతైనా తాగుతుంటారు, తాగి పడిపోతుంటారు. అయినా సరే వాళ్ళు అడిగితే మళ్ళీ పోస్తూనే ఉంటారు. సో ఎక్కువ ఓవర్ డోసేజ్ ఆఫ్ ఆల్కహాల్ అనేది కామన్. అయితే కొంతమంది ఓవర్ డోస్ అయినా సరే అలా కింద పడిపోకుండా తల కిందకు వచ్చి జస్ట్ అట్లా సైలెంట్గా ఉండిపోతారు, ట్రాన్స్లో ఉంటారండి. వీళ్ళు కూడా ఓవర్ ఇంటాక్సికేటెడే. అయితే ఇంకా ఆల్కహాల్ అయిపోయింది కదా, తినమని అడుగుతారండి. ఇక భోంచేద్దాము, లేకపోతే స్నాక్స్ అన్న తినండి, ఆల్కహాల్ ఎక్కువైనట్టుంది అని చెప్పి. ఆ క్రమంలో ఆల్కహాల్తో పాటు నాన్ వెజిటేరియన్, ముఖ్యంగా నాన్ వెజిటేరియన్లో చికెను దాని పీసెస్ కానీ డిఫరెంట్ వెరైటీస్ కానీ మటన్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ పీసెస్ తింటూ ఆల్కహాల్ తాగుతుంటారు. తాగినవాడు ఎంత మత్తులోకి వెళ్ళాడు, అసలు మామూలు స్టేట్లో ఉన్నాడా, అతని బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ ఎంత? నార్మల్గా ఇండియాలో అయితే డ్రైవింగ్ చేయడానికి 150 mg/% పర్లేదు. అమెరికాలో అయితే 200 వరకు పర్మిషన్ ఇస్తారు. మన దగ్గర స్ట్రిక్ట్గా ఉంది, ఎందుకంటే యాక్సిడెంట్ చాలా కామన్. ఆ తర్వాత చూస్తే ఇందులో పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయండి. ఆ పెద్ద పీసులు కూడా వాళ్ళు ఎవరింటే ఎంత పీస్ తిన్నారో ఎవరు తెలియదు. పెద్ద పీసా చిన్న పీస్ ఎవరికి అర్థం కాదు. ఎవరు ఇష్టమైన వాడు తినొచ్చు, తినమని అంటుంటారు అక్కడ. సో ఆల్కహాల్ తాగినవాడు పెద్ద నాన్ వెజ్ పీసెస్ తిన్నాడు. తిన్న తర్వాత కుప్పగూలాడు, కింద పడ్డాడండి. ఎందుకు పడ్డాడు అంటే ఆల్కహాల్ ఎక్కువై పడ్డాడా, లేదా కళ్ళు తిరిగినాయా, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిందా, అతని ముందు నుంచి ఏమైనా బీపీ ఉందా, ఇవి ఎవరికి తెలియదండి. ఓన్లీ కొలాప్స్ అయ్యాడు. వాళ్ళు ట్రై చేసి చూస్తారు లేపడానికి, ముఖం మీద నీళ్ళు చల్లటం, లేకపోతే చేతనంత వరకు అయితే ఛాతీ మీద గుద్దటం, ఇవన్నీ చేస్తుంటారు చిన్న చిన్నవి. దానివల్ల అతను రికవర్ అయితే రికవర్ అంటూ, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ మధ్యలో చనిపోయి ఉంటాడు, బ్రాడ్ డెడ్ అని హాస్పిటల్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే రెస్టారెంట్లో జరిగింది. ఆల్కహాల్ తీసుకునే జరిగింది, నాన్ వెజ్ ముక్కలు తిన్నాక జరిగింది. మరి ఏం జరిగింది ఆయనకి? అంతవరకు ఏ జబ్బు లేదు, హార్ట్ అటాక్ లేదు, ఎటువంటి జబ్బులు కూడా లేవు. యంగ్స్టర్ 26 years అతను కుప్పకూలాడు. చివరికి ఎలా క్లోజ్ చేస్తారంటే అది హార్ట్ అటాక్ వచ్చింది, యంగ్స్టర్ వస్తుందని క్లోజ్ చేస్తారు. ఆ క్లోజ్ చేసిన వారికి తప్పకుండా పోస్ట్మార్టం చేస్తారండి. ఏం జరిగింది, ఒక రెస్టారెంట్లో కానీ అన్యాచురల్ డెత్, సడన్ డెత్, సరైన రీజన్స్ లేకపోతే దానికి పోస్ట్మార్టం అవుతుంది. అతను గొంతు ఓపెన్ చేసి చూశారండి పోస్ట్మార్టంలో. ఆ గొంతులో ఇది ఒక చికెన్ పీసు, గొంతులో ఒక పీస్ ఉందండి. ఇది స్టక్ అవ్వడం వల్ల అతను గాలి తీసుకోలేక చోక్ అయ్యాడు. చోక్ అయ్యి ఎవరికి చెప్పలేడు, ఎందుకంటే మాట రాదండి. మన గొంతులో ఎప్పుడైతే ఇరుక్కుపోతుందో మనం మాట రాదు కాబట్టి చెప్పలేదు. ఆ చెప్పి అతని వైపు చూస్తూ ఎవరు గమనించే వాళ్ళు కూడా ఉండరు. ఆ చోకింగ్ వల్ల చనిపోయాడు. చనిపోయినా సరే హార్ట్ అటాక్ కింద తోసేస్తారు తప్పితే పెద్దగా ఇన్వెస్టిగేట్ చేయరు. కానీ ఇది మనం ఎందుకు మాట్లాడుతున్నాం? రెస్టారెంట్ హార్ట్ అటాక్ కామనెస్ట్ ఇన్ బార్స్ అండ్ రెస్టారెంట్స్. ఆ టైంలో మనకే తెలిసింది అనుకుందాం, మన ఫ్రెండ్ ఎవరైనా కుప్పకూలిపోయాడు, లేదా సడన్గా ఆయాసపడుతున్నట్టుగా కానీ, పఫింగ్ అండ్ ప్యాంటింగ్ అంటే ఎయిర్ హంగర్తో బాధపడుతున్నాడు, ఏం చెప్పలేకపోతున్నాడు కానీ సఫర్ అవుతున్నాడు అని తెలిస్తే అతను గట్టిగా పట్టుకుని పొట్ట మీద గట్టిగా 4 సార్లు బాక్సింగ్ అంటే గుద్దాలండి. అక్కడ 4 కొడితే అతని గొంతులో ఏదో స్టక్ అయిందో అది బయటకు రావాలి. ఇక్కడ ముందు నుంచి ఒకటి కొడతారు, వీపు వెనుక ఇంకొకటి కొడతారండి. 5 సార్లు ఇక్కడ, 5 సార్లు బ్యాక్ కొడితే ఏమవుతుంది? దానికి ఒక ట్రైనింగ్ ఉందండి. మేము డాక్టర్స్ అయ్యేటప్పుడు ఇలాంటివి సడన్ డెత్స్ వల్ల ఒక ప్రొడక్టివ్ లైఫ్, హెల్తీ లైఫ్ పోతుంది. ఆల్కహాల్ ఎంత తీసుకోవచ్చని లిమిట్ లేదు కదండి, ఎందుకంటే 2 పెగ్స్ తర్వాత చాలని ఎవరు అనరండి. ఇక్కడ 6 తాగా బాగానే ఉంటాడు, ఇతను మొత్తం 40 బాటిలే తాగేస్తాడు, ఇవే క్రెడిట్గా చెప్పుకుంటారు తప్పితే దానిలో ఉన్నటువంటి ఇంటాక్సికేషన్ ఫీచర్స్ ఎవరు మాట్లాడరు. ఇలా మనిషిని పట్టుకొని తల ముందు కానీ పొట్టని గట్టిగా కొట్టడం వల్ల ఎయిర్ ప్రెషర్ అయితే ఉందో రివర్స్ కొడుతుందండి. కొట్టినప్పుడు అతనే మింగాడు కాబట్టి ఆ మధ్యలో దారిలో ఎక్కడ ఉంటుంది, కిందికి వెళ్ళిపోదండి. ఎందుకంటే అది పెద్ద పీసు, లంగ్స్లోకి వెళ్ళే అవకాశం లేదు. కేవలం త్రోట్లో, గొంతు దగ్గర. మామూలుగా అయితే మనకు ఆహార నాళాలకు వెళ్ళాలి, కానీ ఇక్కడ శ్వాసకోశంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు దీన్నే హీమ్లిక్ ప్రొసీజర్ అంటారండి. అదే ఈ నాలెడ్జ్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రెండ్ ఎవరైనా కొలాప్స్ అవుతున్నాడు, లేకపోతే గాలి తీసుకోలేకపోతున్నా అంటే గబుక్కని పట్టుకొని గట్టిగా కొట్టాలండి. ఏం కాదు, ఆ మనిషి ఇంటెస్టైన్స్కి ఏం కాదు. గట్టిగా 4 సార్లు కొడితే గొంతులో ఏది ఉందో అది పుట్టకుని బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే అతను ట్రై చేస్తుంటాడు దాన్ని ఎక్స్పెల్ చేయడానికి, దాన్ని గట్టిగా తోసేయాలని చెప్పి ఆయన ట్రై చేస్తుంటాడు. మనం ఎక్కడి నుంచి ప్రెషర్ ఇచ్చాం, వీపు ధర కొట్టాం. ఈ 3 మాన్యువర్స్ వల్ల సడన్గా అతను ఏది తిన్నాడో అది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బయటకే వచ్చిందనుకో అదృష్టవశాత్తు
అబ్బా బతికిపోయాను నాకే ప్రాబ్లం లేదా అతను పూర్తి నిండు జీవితకాలం ఉండే అవకాశం ఉంది. అంటే ఈ సడన్ అస్ఫిక్సియా అంటారు దీన్ని. అస్ఫిక్సియా అంటే గాలి ఆడక ఉండడం. ఎందుకు? మనం తిన్న దాని వల్ల జరిగింది ఇది. అయితే మనందరికి ఎందుకు జరగట్లే? ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే దీన్ని కాఫ్ రిఫ్లెక్స్ అంటారు. మన గొంతులో ఏదైనా పోతున్నాం గబుక్కని మనం గట్టిగా దగ్గుతాం, దాన్ని పూసేస్తాం, బయటకు పంపిస్తాం. కానీ ఆల్కహాల్ తాగిన వాడికి ఆ రిఫ్లెక్స్ మత్తులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గొంతులో పోయినా సరే దగ్గలేడు, దగ్గినా ప్రెషర్ డెవలప్ చేయలేడు, స్టక్ అయినా సరే చెప్పలేడు, వాయిస్ రాదు. ఇదంతా చూస్తే ఒక డిజాస్టర్. అది ఒక సెకండ్లో జరిగిపోయేటువంటి సడన్ డెత్. ఆ విషయం తెలుసుకుని ఉంటే పక్కన వాళ్ళని ఆయన సేవ్ చేసే అవకాశం ఉంటుంది. దీనిలో 3 స్టెప్స్ అండి. ఫస్ట్ చూడండి, తల కొంచెం ముందుకు వంచాలి, పొట్ట మీద గట్టి కొట్టాలి, తర్వాత మెడ మీద కాదండి, మెడ కింద కొట్టాలి. ఎందుకంటే అక్కడ ఉంటుంది అది స్టక్ అయ్యి. సో అక్కడి నుంచి సడన్గా బయటకు వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఎపిగ్లాట్స్ అని ఒక వాల్వ్ ఉందండి. మనం అన్నం తినేటప్పుడు అన్నాన్ని ఆహారాలకు పంపిస్తుంది. వాళ్ళు అన్నం తినట్లేదు అనుకోండి, మామూలుగా ఓపెన్ అండి గాలికి ఛాన్స్ ఇస్తుంది. అంటే ఒకే వాల్వ్ అటు ఇటు కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే అన్నం శ్వాసకోశంలోకి వెళ్తుందో అప్పుడు సడన్గా మనకి ఇలాంటి ఫీచర్స్ ఉంటాయండి. గొంతు దగ్గర పట్టుకున్నారు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అంటే ఏదో ఒకటి స్టక్ అయింది, చెప్పలేని పరిస్థితి. ఆ చెప్పలేని పరిస్థితి లోపల వాళ్ళు సొంతగా ఎక్స్పెల్ చేయలేని పరిస్థితి. ఇది కూడా ఒక సైన్ అండి. అతను ఛాతీ దగ్గర పట్టుకున్నాడు, కొంచెం ముందుకు వంకుతుంటాడు, ఏదో దగ్గడానికి ట్రై చేస్తుంటాడు, ప్రెషర్ సరిపోదు. ఇక్కడ ఆగుతుందండి. మనం తిన్నది ఏదైనా సరే పెద్దగా పీస్ ఉంటే ఇక్కడ ఉంటుంది. మరి కిందకి వెళ్ళడానికి ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే అది పెద్దది, కిందకి వెళ్ళే కొద్దీ నాళాలు కొద్దిగా సన్నపడతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎక్స్పెల్ చేయడం తేలికే, ఎందుకంటే కరెక్ట్ గొంతు కిందే ఉందండి. కాబట్టి మెడం కొంచెం ఉంచి ఛాతీలో ప్రెషర్ డెవలప్ చేసి వీపు దగ్గర గుద్దితే ఆటోమేటిక్గా అతను బతికి బట్టగడతాడు. ఇంకోటి ఉదాహరణకు ఒక అమ్మాయి బాగా తాగేసింది, ఆమెకి ఇలాంటి ఫీలింగ్ వచ్చేసింది, అయ్యో గొంతులో తట్టుకుందని చెప్పి. ఈ విషయంగా తెలిస్తే, మనం చెప్పే విషయం తెలిస్తే, ఏదో కుర్చీయో బల్లో ఏదో ఒకటి ఉంటే దాన్ని చూసుకొని దాన్ని గట్టిగా పొట్ట మీద గుద్దుకోవాలండి. అప్పుడు సడన్గా ఆ ప్రెషర్ డెవలప్ అయ్యి ఆ తిన్న పీస్ బయటకు వచ్చేస్తుంది. సో ఇది సెల్ఫ్ ప్రొసీజర్, హీమ్లిక్ ప్రొసీజర్ అంటారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మనం ఏది దొరికితే దాన్ని గట్టిగా 4 ఎసాలు గుద్దుకుంటే ఆ ప్రెషర్ సరిపోతుంది, దానివల్ల బయటకు వచ్చేస్తుంది. చిన్నపిల్లలు కూడా మనం వద్దనే తింటుంటారండి. బబుల్గా అంటే వద్దంటే తింటుంటారు. చిన్న ఆరెంజ్ పిప్పర్మెంట్స్ ఉంటాయి, ఆ పిప్పర్మెంట్స్ తింటున్నట్టే ఉంటారండి. మనం కూడా పర్లేదు ఏదో రూపాయికో 4 రూపాయలకు వస్తుందని ఇచ్చేస్తాం. కానీ వాళ్ళు ఆ చప్పరిసి సడన్గా గొంతులోకి వెళ్ళిపోతుందండి. వెళ్ళినప్పుడు చోక్ అవుతారు, ఎవరు అసలు గుర్తుపట్టలేని పరిస్థితి. సైలెంట్గా ఉంటారు పిల్లలు, సైలెంట్గానే చప్పరిస్తారు కదా అనుకుంటాం. కానీ వాళ్ళు చోక్ అయ్యి సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి బిడ్డను ఏం చేయాలి? రివర్స్ తీసుకొని ఇక్కడ గుద్దితే చాలండి, కింద ఛాతీ దగ్గర ఒక చేయి పెట్టి పైనుంచి ఇలా ఇక్కడ కొడితే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది, ఆ బిడ్డ యొక్క ప్రాణం దక్కుతుంది. ఈ విషయం నేను డాక్టర్ కాకముందు మా ఇంటి పక్క ఒక అబ్బాయికి ఇలా ఆరెంజ్ తొనలు ఇస్తే అది నోట్లో పోయింది, గొంతులోకి పోయిందని తెలియదు, పరిగెత్తుకుని హాస్పిటల్కి వెళ్ళింది, వాళ్ళు చనిపోయారని చెప్పారు. ఆ బిడ్డ పోస్ట్మార్టంలో ఆరెంజ్ పిప్పర్మెంట్ దొరికిందండి. ఆ టైంలో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే చూసుకున్నామో తర్వాత నేను ప్రజలకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సింపుల్ రివర్సిబుల్ డెత్స్ అండి. అంటే ఇందులో ఈ చిన్న మ్యాన్లో తెలిస్తే పిల్లాడు బతికిపోతాడు, తెలియకపోతే పిల్లాడు చనిపోతాడు. మరి ఇవన్నిటి కారణం ఏంటి అంటే ఆల్కహాల్ ఆల్వేస్ షుడ్ బి టేకెన్ ఇన్ మోడరేషన్. ఆల్కహాల్ తీసుకోమని చెప్పట్లేదండి, కానీ తీసుకుని కంట్రోల్లో ఉండమని చెప్తున్నాం. తినేటప్పుడు పెద్ద పీసెస్ తినొద్దని చెప్తున్నాం. ఇలా పిప్పర్మెంట్ లాంటివి ఏవైతే బబుల్ గమ్ లాంటివి గబుక్కుని శ్వాసకోశం స్టక్ అవుతాయండి, దాన్ని తీసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక పొరలాగా అది అడ్డుపడుతుంది. కాబట్టి పిల్లలకు మాత్రం బబుల్ గమ్ ఇవ్వకూడదు, పెద్దలు ఎక్కువగా తాగకూడదు, తాగితే కూడా పెద్ద పీసులు తినకూడదు. అతి జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ రెస్ట్లో జరిగే ఈ హార్ట్ అటాక్స్ అన్ని కూడా అదేదో అన్ఎక్స్పెక్టెడ్ హార్ట్ అటాక్ అనుకుంటారు తప్పితే ఇటువంటి మిస్టేక్ అయిందని మాత్రం ఎవరు తెలియదు. ఒకవేళ ఒక ప్రాణం కనుక మీరు రక్షించగలిగితే ఈ నాలెడ్జ్తో, ఎస్ మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే లెక్క.